4:17 పిమ్మట స్త్రీ గర్భవతి మరుసటి ఎలీషా తన చెప్పిన కాలమునకు కుమారుని కనెను. చెప్పిన కాలమునకు దైవజనుడి నోటి నుండి వచ్చిన మాటని, తన సేవకుడి నుండి వచ్చిన మాటని దేవుడు నెరవేర్చాడు. అక్కడ వింటున్నారా? అంటే ఎలీషా నుండి ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. నా మాట నీ పట్ల నెరవేర్చేద్దాం. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నా మాట, నా వాక్కు నీ పట్ల నెరవేర్చేద్దాం. తప్పక నెరవేరబోతుంది. ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకో. ప్రార్థనలు మానకండి, వాక్యం చదవడం, సంతోషంగా ఉండండి. మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. మీ హృదయాన్ని యేసుకే ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయకాలం తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకాన్ని ఇవ్వమని, పడిపోయిన వారిని, తప్పిపోయిన వారిని, తొలగిపోయిన వారిని, చెడిపోయిన వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా. కోర్టు కేసు నుంచి విడిపించండి. మా డబ్బులు తీసుకుని నిద్రపట్టొద్దు. మోసం చేసిన వారికి భయం పుట్టి ఎవరి డబ్బు వారికి అందించే విధంగా మధ్యవర్తులు గుండి ఇప్పించి నష్టపోతున్న బిడ్డలకు కూడా సహాయం చేయండి. తెలిసి తెలియక అవగాహన లేక ఎవరైనా తప్పు చేస్తే డబ్బుల విషయంలో, భూముల విషయంలో అన్నిట్లో కూడా ఒక విడుదలని, సమాధానాన్ని మీరు ఇవ్వండి. ఈ కుటుంబాలకి శుభములు పలుకుతూ ఆరోగ్యములు, దీవెనలను ప్రకటిస్తున్నాం. అయ్యా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే, ఎవరిని బ్లెస్ చేస్తూ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని క్షేమము, యుద్ధములు మాన్పి సమాధానము నాయన, ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్ నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, స్టూడెంట్స్, యూత్ వారందరి